తమిళనాడు రాష్ట్రంలో స్కూల్స్లో హిందీ బోధనపై పెద్ద చర్చ జరుగుతోంది. అసలు తమిళనాడు రాష్ట్రం హిందీకి ఎందుకంత వ్యతిరేకం? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. ఈ గొడవ ఇప్పటిది కాదు, 1930s 1960sలో కూడా ఇదే ఇష్యూ. మాక్ హిందీ ఎందుకు, యాంటీ హిందీ మూమెంట్ అని చెప్పి తమిళనాడులో పెద్ద ఉద్యమమే జరిగిందనమాట. ఇక్కడ మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో 3 లాంగ్వేజ్ పాలసీని తీసుకొచ్చారు. అంటే ఒక రీజనల్ లాంగ్వేజ్ అంటే తమిళ్ కావచ్చు, తెలుగు కావచ్చు, తర్వాత ఇంగ్లీష్, తర్వాత హిందీ అనమాట. అయితే మేము ఎందుకు ఇది ఫాలో అవ్వాలి, ఎందుకు మా పైన దీన్ని ఇంపోజ్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు తమిళనాడు అడుగుతుందన్నమాట. అంతేకాదు సౌత్ ఇండియన్ స్టేట్స్ మీద కూడా ఇలా హిందీ భాష ఎందుకు రుద్దాలి, మావి ద్రవిడియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన లాంగ్వేజెస్, అవి మా సొంత లాంగ్వేజెస్, మా రూట్స్ అక్కడున్నాయి, మా కల్చరల్ ఐడెంటిటీ అక్కడుంది, దాన్ని పక్కన పెట్టేసి హిందీకి మీరు ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పి తమిళనాడులో చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో రీసెంట్గా తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ప్రధానమంత్రి మోడీ గారికి ఉత్తరం రాశారు. దానిలో ఒక చాలా పెద్ద ఎలిగేషన్ వేశారనమాట. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన హిందీ ఇంపోజ్ చేస్తున్నారని, ఒకవేళ కనుక తమిళనాడు రాష్ట్రం హిందీ అడాప్ట్ చేసుకోకపోతే స్కూల్స్లో తమిళనాడు రాష్ట్రానికి వచ్చే ఎడ్యుకేషన్ ఫండ్స్ దాదాపు 2100 కోట్లు ఆపేస్తామని చెప్పి బెదిరించారని చెప్పి ఉత్తరం రాశారు. దానికి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇస్తూ ఇది చాలా తప్పు, మేము అసలు హిందీ ఇంపోజ్ చేయట్లేదు, ఇలాంటి ఉత్తరాల్లో చాలా తప్పుడు సంకేతాలు వెళ్తాయని కూడా చెప్పడం జరిగిందనమాట. ఒక పక్క తమిళనాడు ప్రభుత్వం ఎప్పటి నుంచో 2 లాంగ్వేజ్ పాలసీ ఫాలో అవుతుంది. అసలు ఈ 2 లాంగ్వేజ్ పాలసీ అంటే ఏంటి? గ్లోబల్గా అవసరమైంది ఇంగ్లీష్, ప్రాంతీయంగా వాళ్ళకి అవసరమైంది తమిళ్ అనమాట. ఈ 2 భాషలు మాకు సరిపోతాయి అని చెప్పి రీసెంట్గా కూడా తమిళనాడు స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పారనమాట. దీనికి సంబంధించి తమిళనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ కూడా మాకు 2 భాషలు సరిపోతాయి, హిందీ మా పైన ఎందుకు రుద్దుతున్నారని చెప్పి ఆయన కూడా ప్రశ్నిస్తున్నారు. ఇంకో పక్క ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం 3 లాంగ్వేజ్ పాలసీ మీద గట్టిగానే ఉందన్నమాట. దాంతోపాటు మన ప్రధాని మోడీ గారు 2022లోనే తమిళనాడు రాష్ట్రానికి ఉత్తరం రాస్తూ ఖచ్చితంగా నేను తమిళ్ కల్చర్ని గుర్తిస్తాను, తమిళ్ కల్చర్ పైన నాకు గౌరవం ఉంది, కానీ ఈ రోజుల్లో మనం ఎడ్యుకేషన్ పొలిటిసైజ్ చేయొద్దు, మనం ఎడ్యుకేషన్లా చూద్దాం, మన పిల్లలకు మంచి విజ్ఞానాన్ని అందిద్దాం, వాళ్ళకి అవసరమైన భాషలు నేర్పిద్దామని చెప్పి ఆయన ఉత్తరంలో ప్రకటించారనమాట. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఈ సంవత్సరం నుంచే పెద్ద క్యాంపెయినింగ్ స్టార్ట్ అవబోతుంది. అసలు ఈ రాష్ట్ర ఎన్నికల్లో ఒక పెద్ద పాయింట్ ముందుకు రాబోతుంది, హిందీయా యాంటీ హిందీయా. దీనికి సంబంధించి అక్కడ ద్రవిడియన్ పార్టీస్ ఏమంటున్నాయి, అదేవిధంగా బీజేపీ ఏమంటుంది, దీని మీదే పెద్ద చర్చ జరగబోతుంది అనమాట. ముఖ్యంగా తమిళనాడులో యాంటీ హిందీ సెంటిమెంట్ అనేది చాలా ఎక్కువ. హిందీని తమిళనాడులోకి తీసుకురావడం అనేది ఇప్పుడు కాదు, 1960s 70sలోనే దానికి సంబంధించి పెద్ద క్వశ్చనే వచ్చింది, పెద్ద డిబేట్ జరిగిందనమాట. అప్పట్లో యాంటీ హిందీ ఉద్యమమే జరిగింది తమిళనాడులో. దీనికి సంబంధించి 1930s నుంచే కూడా మనం ద్రవిడియన్ కల్చర్, ద్రవిడియన్ ఐడెంటిటీ మీద చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది తమిళనాడులో. కాబట్టి తమిళనాడులో హిందీ అంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదన్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం తమిళనాడు పైన ఈ 3 లాంగ్వేజ్ పాలసీకి సంబంధించి కాస్త కటుగా ఉందని చెప్పి అక్కడ ఎవరైతే అధికారంలో ఉన్నారో ద్రవిడియన్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళందరూ చెప్తున్నారనమాట.